బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో కీలక మలుపు తీసుకుంది ఇప్పుడు ఈ ఘటన. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి చేరుకున్నారు. సాయి కృష్ణ ఉదంతంలో లతా కుమారిని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారు అన్న సమాచారంతో లతా కుమారిని విచారణకు పిలిచారు. ఇప్పుడు ఏసీపీ దైవప్రసాద్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లతా కుమారిని విచారిస్తూ ఉన్నారు. ఏసీపీ దైవప్రసాద్ అండ్ బృందం వాళ్ళ టీం ఇప్పుడు లతా కుమారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఎటువంటి ఆలస్యం చేయను, ఎందుకంటే దీని బ్రీఫ్ నోట్ మీరు చూడడం జరిగింది. నేరుగా నేను గ్రౌండ్కి వెళ్ళిపోతాను. అసలు ఏం జరుగుతోంది, ఎంతసేపటి నుంచి విచారణ జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఎంతసేపటి నుంచి జరుగుతుంది, ఇక్కడ కీలకంగా మారుతూ ఉంది స్టేట్మెంట్. ఎందుకంటే ఇటు మార్కాపురం గురించి మాట్లాడుకుంటే కనుక మార్కాపురం తర్వాత అంటే మార్కాపురం నుంచి 4 రోజుల తర్వాత అనేది వినిపించమాట. ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ అనేది గ్రౌండ్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. ఆవిడే ఏసీపీ లతా కుమారి వెళుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్లోకి. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉన్నారు విచారణలో భాగంగా. అసలు ఏం జరిగింది, ఆ రోజు మీ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అండ్ మీ విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి, ఇంకా ఎటువంటి అంశాలు బయటకు రావాల్సి ఉండింది అండ్ ఈ ఘటనకి అంటే సాయి కృష్ణ మరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, సాయి కృష్ణ ఇన్వెస్టిగేషన్లో సిఐ నాగరాజ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది అండ్ ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎంక్వైరీలో భాగంగా నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాను. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఎంతవరకు విచారణకు సంబంధించి కొంతమందిని విచారిస్తున్నారు అన్న సమాచారం వరకు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు నేరుగా ఏసీపీ లతా కుమారిని విచారించడం వెనకాల కారణం ఏంటి, ఏం జరిగింది? సత్యన్న, ఈ కేసులో సాయి కృష్ణ కేసులో కొత్త మలుపులు అయితే చూస్తున్నాము. ఈ కేసుకు సంబంధించి ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూసాం. దేవప్రసాద్ ఏసీపీ ఆధ్వర్యంలో ఆయన పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్కి ఉదయాన్నే ఇంటికి వచ్చారు. ఆయన అక్కడ జరుగుతున్న వ్యవహారం మొత్తం మీద కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో సడన్గా అలా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఉన్న లతా కుమారి రావడం జరిగింది. అంటే ఒక 2 రోజుల నుంచి ఒక కొత్త చర్చ జరుగుతోంది డిపార్ట్మెంట్లో కూడా. అసలుకి మార్కాపురానికి ఎవరు వెళ్ళారు, మార్కాపురం నుంచి సాయి కృష్ణని ఎవరు తీసుకుని వచ్చారు, దీంట్లో మార్కాపురానికి వెళ్ళింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్ళారు, వెళ్ళి ఎవరి కోసం వెళ్ళారు, వెళ్తిన తర్వాత సాయి కృష్ణని పట్టుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎక్కడ స్టేషన్లో పెట్టారు, టాస్క్ ఫోర్స్లో పెట్టారా లేదు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టారా అని ఒక చర్చ జరుగుతుంది. ఈ యాంగిల్లోనే టాస్క్ ఫోర్స్కు సంబంధించిన వ్యవహారంలోనే మొదట ఆయన్ని మార్కాపురం నుంచి తెచ్చిందే లతా కుమారి ఆధ్వర్యంలో జరుగుతున్న టీము వెళ్ళి మార్కాపురంలో నుంచి తీసుకుని వచ్చారు అనేది ఒక చర్చ. రెండవది తీసుకుని వచ్చిన తర్వాత 2 రోజుల పాటు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఈయనకి ఫుల్ కోటింగ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ పెద్ద స్థాయిలో అతనికి 3rd డిగ్రీ పనిచేసింది. దాని తర్వాతనే అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాయి కృష్ణని తీసుకొచ్చారు అనేది ఒక చర్చ. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దైవప్రసాద్ పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఒకటే, అందుకే లతా కుమారిని పిలిపించారు. ఇమీడియట్గా అసలుకి ఏం జరిగింది, ఆ రోజు ఏ కేసు మీద కూడా వెళ్ళాలి, ఏ కేసు మీద వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎవరు ఆదేశాల మేరకు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎన్బిడబ్ల్యూ కోసం తీసుకుని వెళ్ళారా, లేదు ప్రత్యేకంగా వేరే ఏదైనా ఇష్యూ ఉందా, ఒకవేళ మార్కాపురం నుంచి తీసుకుని వచ్చిన తర్వాత మీరు వెంటనే కోర్టులో ఉంచాల్సిన పని ఉంది కదా, మరి కోర్టులో ఉంచకుండా ఎందుకు ఆయన్ని 3rd డిగ్రీ చేయాల్సిన పరిస్థితి, ఏదైనా కేసుకు సంబంధించి ఆయన మీద బలవంతంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారా అనేది ఇంకొక చర్చ. సో ఆ యాంగిల్లో కూడా ఇష్యూ నడుస్తుంది. సో మరోవైపు అక్కడి నుంచి 2 రోజుల తర్వాత మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిచారు, ఎందుకు అక్కడికి నుంచి తరలించారు అనే ఒక అంశం కూడా చర్చ జరుగుతుంది. సో ఫైనల్గా చనిపోయింది అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇతన్ని ఎక్కడికి పంపించారు, తర్వాత ఏ హాస్పిటల్కి తరలించారు. వాస్తవంగా ఫస్ట్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకుని వచ్చారని ఒక సమాచారం అందుతుంది. ఆర్ఎంపీ డాక్టర్ చేత చికిత్స చేయించిన తర్వాత ఇదే పోలీస్ స్టేషన్లో ఇక్కడి నుంచి మళ్ళీ
ఆ హెల్ప్ హాస్పిటల్కి కూడా తరలించారనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ని తీసుకువెళ్ళారు. అక్కడ 2-3 రోజులు ఉంచిన పరిస్థితి. తర్వాత మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చిన తర్వాత అతని ఆరోగ్యం కొంత సెట్ కాకపోతే దాదాపుగా 2-3 రోజులు ఒక స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారనేది. అసలుకి ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? ఇది ఉన్నతాధికారుల దృష్టిలో ఉందా లేదా? ఉంటే ఏం జరగబోతుంది? లేదు అసలు ఎందుకు ఇన్ని రోజులు అతన్ని స్టేషన్లో దాదాపుగా 9వ తారీఖు రాత్రి నుంచి 10వ తారీఖు 11వ తారీఖు దాకా, అంటే 9వ తారీఖు నుంచి దాదాపుగా 21వ తారీఖు వరకు దాదాపుగా 10 రోజులు ఎందుకు అతన్ని పలు స్టేషన్లను తిప్పి ఎందుకు ఇంట్రాగ్రేషన్ 3rd డిగ్రీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు ఏం జరిగింది అనే అంశాల మీద చర్చ ఇది కేవలం నాగరాజు ఒక్కడితోనే ఆగిపోవటం లేదు. దీనికి ముందు ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది, అసలు దీనికి నాగరాజుని సాయి కృష్ణని తీసుకుని రావడం వెనకాల అసలు ఏంటి మోటివ్? ఎందుకు ఓన్లీ NBW కేసులో ఉన్నంత మాత్రాన దాన్ని మార్కాపురం దాకా వెళ్ళి ఆయన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఏం జరిగింది? ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? ప్రధానంగా కొత్త సమాచారం కూడా దీని మీద వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో గతంలో ఉన్న దాంట్లో ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు దీంట్లో ఉన్నారు. ఆ యాంగిల్లో కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. ఎవరు ఆ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు? ఎందుకు పోలీసులు వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి ఏంటి? ఏం జరిగింది అనే అంశాల మీద కూడా కొంత పూర్తి చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే లతాకుమారి ఆమె ఇక్కడే ఉన్నారు, స్టేషన్లో విచారణకు హాజరవుతున్నారు. దాదాపుగా గంటన్నర నుంచి ఇక్కడే విచారణ జరుగుతుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఈ విషయం మీద ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనే అంశాన్ని ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సత్యన్, రైట్. అంటే ఇప్పుడు లతాకుమారి ఇన్వెస్టిగేషన్ తర్వాత, లేకపోతే విచారణ తర్వాత, లేకపోతే ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉందా? మరీ ముఖ్యంగా ఆ కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్న సందర్భం ఉంది కాబట్టి ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ కృష్ణమోహన్? డెఫినెట్గా బేసిక్గా అసలుకి ముందు ట్రీట్మెంట్ ఇచ్చింది ఎక్కడ ఇచ్చారు? ఇతనికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఓకే, టాస్క్ ఫోర్స్ వస్తుంది. టాస్క్ ఫోర్స్ ఎవరు ఆదేశాల మేరకు ఇతను వెళ్ళి తీసుకురమ్మని చెప్పి వచ్చారు? లతాకుమారి చెప్పారా, లేకపోతే తన కింద ఉన్న వేరే వ్యక్తులు చెప్పారా, లేకపోతే వీళ్ళే ఇంట్రెస్ట్గా వెళ్ళారా, లేదు అక్కడున్న సిఐ సుధీర్ ఆదేశాల మేరకు వెళ్ళారా? సుధీర్కి ఏ ఆదేశాలు వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి? ఇవన్నీ కూడా కొంత చర్చ జరిగే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కొంత ఎంక్వైరీ జరగబోతుంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాకా నాగరాజే తీసుకుని వచ్చాడు, నాగరాజే ఫుల్ కోటింగ్ ఇచ్చాడు, నాగరాజు బట్టే అనుకున్నాం. కానీ ఇది కాదు. దీనికంటే ముందు ఇంకొక సబ్జెక్ట్ జరిగింది. అసలుకి మార్కాపురం నుంచి ఎవరు తెచ్చారు? మార్కాపురంకి వెళ్ళిన వ్యక్తులు ఎవరు? ఆ మార్కాపురం నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగింది? లేదు మార్కాపురంకి ఎవరు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అతన్ని పిక్ చేసుకునే ప్రయత్నం చేశారు? అసలుకి ముందు రోజు ఎవరైతే సాయి కృష్ణ తల్లి ఉందో, తల్లి దగ్గర ఫోన్ పెరుక్కొని బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ ఫోన్ నుంచే కదా ఇతనికి ఫోన్ చేసి ట్రాప్ చేసి పోలీసులకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎటువంటి జరిగినాయి అనే అంశం మీద ఉదయం నుంచి కూడా మరోవైపు పోలీసులకు సంబంధించి చాలా ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. కృష్ణలంకకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన దేవప్రసాద్ ఏసీపీ కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఎవరైతే ఈ కేసుని ముందు మార్కాపురానికి పంపించాలనుకున్న ప్రయత్నం చేశారో లతాకుమారాన్ని కూడా తీసుకుని వచ్చే ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్ ఎపిసోడ్ ఎలా జరగబోతుంది అన్న జరగబోయే ముందు కాలంలో ఏ విధంగా ఆ వ్యవహారాన్ని ముందుకు వెళ్తాయి, ఏ విధంగా నడుస్తున్నాయి అనే దాని మీద కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. సత్యం, కానీ అంటే ఇది ఇక్కడతోనే ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ ఆ తల్లిదండ్రుల ఆరోపణ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా తల్లి అంటున్న మాట, కనీసం నా బిడ్డకు సంబంధించి అస్థికలు కూడా నాకు ఇవ్వలేదు, ఇంత పిడికిడి బూడిదైనా నాకు ఇస్తే గంగలో కలుపుకుంటానని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఎందుకు జరిగింది అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత కనీసం అస్థికలకు మనిషిని చూపించాల్సిన ధర్మం ఉంటుంది, లేకపోతే కనీసం అస్థికలైనా ఇవ్వాల్సిన అవసరం, లేకపోతే ఆ మ్యాండేటరీ కింద మాట్లాడుకునే సందర్భంలో ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ వీటి గురించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? దీనికి సంబంధించి ఏమైనా విషయం బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఏం జరిగింది, దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ 2 రోజుల్లో ఆఫ్టర్ లతాకుమారి ఇన్వెస్టిగేషన్? కృష్ణమోహన్, అంటే
కేసులో కొత్త మలుపు తిరుగుతోంది సత్యన్న. బేసిక్గా ఇప్పుడిప్పుడే కొంత సమాచారం అందుతుంది. ఈ కేసులో ఒక ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉంది అనేది ఉన్నతాధికారులకి కొంత సమాచారం అందుతుంది. ఎవరు ఆ ఇద్దరు, ఎందుకు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం జరిగింది? ఎస్, ఒక సిఐ, కానిస్టేబుల్స్ వీళ్ళంతా ఒక ఎత్తు. అసలుకి ఈ కేసుని టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? మార్కాపురం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మార్కాపురం వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. మార్కాపురంకి వెళ్ళడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఓకే, వీడిని పిక్ చేయండి, లేదు పలానా కేసులో వీడిని ఉన్నాడు, ఇతను తీసుకురావాలి, అక్కడ సదరు సిఐ. లేదు, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఆ టాస్క్ ఫోర్స్ కంట్రోల్లో ఎవరు ఉంటుంది అంటే సిపి కంట్రోల్లో టాస్క్ ఫోర్స్ ఉంటుంది. మరి ఈ వ్యవహారం సిపి గారికి తెలిసి వెళ్ళిందా లేదా? లేదు లతా కుమారే ఈ డెసిషన్ని తీసుకునే ప్రయత్నం చేశారా? అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు? ఫస్ట్ అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ నుంచి నేరుగా టాస్క్ ఫోర్స్కి వెళ్ళడానికి వచ్చారా? లేదు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై అతని అదుపులో తీసుకుని నాగరాజుకు చెప్పారా? అంటే సిఐ నాగరాజుకి, అంటే కృష్ణలంక పోలీసులకు చెప్పారా? ఈ రెండు అంశాలు తేలాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ఏసీపీని కూడా పిలిచిన లతా కుమార్ని కూడా పిలిచి విచారిస్తున్నారు. అసలు ఓవరాల్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది, దాని ద్వారా ఏం జరిగింది అనే అంశాలన్నింటి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. మరో 1-2 రోజుల్లో ఈ కేసుకి సంబంధించి A to Z వ్యవహారాలు పోలీస్ అధికారుల ఉన్నతాధికారుల నేపథ్యంలో కొంత వెలుగులోకి వచ్చినా వాస్తవాలు కూడా అవేనా కాదా అని ఒక చర్చ కూడా జరగబోతుంది. అంటే పోలీసులు చెప్పే లెక్కలు నిజమైనా, పోలీసులు చెప్పే వ్యవహారం కరెక్టా కాదా అనే చర్చ కూడా జరగబోయే అవసరం అయితే ఉంది. కానీ ప్రభుత్వం అయితే చాలా వేగంగా రియాక్ట్ అయింది. చాలా సూపర్ ఫాస్ట్లో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేసుని ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి రావడం, పవన్ కళ్యాణ్ ఆయన ఢిల్లీ నుంచి రావడం, వెంటనే అధికారులను కూర్చోబెట్టడం. ఫస్ట్ వీఆర్ అన్నారు, కాదు వీఆర్ కాదు డిస్మిస్ చేయండి అని చెప్పారు. తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ రాత్రి పిలిచి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత వెంటనే వీళ్ళు కేసు కూడా అతని మీద కూడా 302 కేసెస్ కూడా విధించడం, బిఎన్ఎస్కి సంబంధించి కొంచెం గట్టి కేసులు విధించిన సాక్ష్యాలను కూడా తారుమారు చేసే, ఒకటి హత్యాయత్నం కేసు, రెండవది సాక్ష్యాలను తారుమారు చేసే కేసు, ఇవన్నిటిని కూడా ఇక్కడ ఉంచే ప్రయత్నం ఈరోజు కేసులో నమోదైంది. అయితే ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఈ టీం ఏం ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది, అధికారుల్లో ఎవరెవరు అలసత్వం వహించారు, ఎక్కడ తప్పులు జరిగినాయి, అసలు ఎందుకు ఇక్కడ జరిగింది, ఇది కేవలం ఒక యాంగిల్లోనేనా, అంటే దీని వెనకాల ఏదైనా ఇంకొక కోణం ఉందా, లేదు నిజంగానే 10 రోజుల నుంచి ఈ వ్యక్తి మీద ఎందుకు 3rd డిగ్రీ చేయాలి? మామూలుగా 1 రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, కోటింగ్ ఇస్తారు, పంపించేస్తారు. మరి 10 రోజులు అతన్ని స్టేషన్లో ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ అతనికి హెల్త్ బాగలేదు, ఫస్ట్ ఆర్ఎన్పి డాక్టర్ని పిలిచారు, ఆర్ఎన్పి డాక్టర్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఆర్ఎన్పి డాక్టర్ పిలిచినప్పుడైనా తల్లిదండ్రులకు ఎందుకు ఇంటిమేషన్ చేయలేదు? సరే, తల్లిదండ్రులకి ఇంటిమేషన్ చేయలేదు, ఆర్ఎన్పి డాక్టర్ వచ్చారు, వెంటనే ఆర్ఎన్పి డాక్టర్ వల్ల కాకపోయేసరికి దాన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 2-3 రోజులు అక్కడ ఉంచారు. కనీసం అప్పుడైనా అతని కండిషన్ బాగాలేనప్పుడు అధికారులు సంబంధించిన కుటుంబ సభ్యులకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కదా. సో ఆ బాధ్యతలో నుంచి ఎందుకు వదిలేశారు? ఈ అన్ని అంశాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూస్కి సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్ ఎందుకు తేడా జరిగింది, దీని వెనకాల ఎందుకు ఇంత అలసత్వం వహించారు, కావాలనే, అంటే చాలామంది క్రిమినల్స్ ఉంటారండి, చాలామంది ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళని 2 దెబ్బలు కొడుతుంటారు, పంపించేస్తుంటారు. కానీ పర్టికులర్గా ఈ గాదే సాయి వ్యవహారంలోనే నాగరాజు ఎందుకు అట్లా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది? పర్టికులర్గా అతని టీం ఎందుకు రియాక్ట్ చేయాల్సిన పరిస్థితి? ఓకే, చనిపోయిన తర్వాత వెంటనే తల్లిదండ్రులకి ఇంటిమేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది, లేదు మృతదేహాన్ని ఉంచాల్సిన పరిస్థితి, మృతదేహాన్ని కాల్చేయమని చెప్పి ఒక సిఐ నాగరాజు డెసిషన్ తీసుకున్నాడా, లేదు పైన ఉన్నతాధికారులకి ఎవరికైనా చెప్పాడా? ఆ వ్యవహారం తర్వాత ఫర్దర్గా ఏం జరగాలి, అది ముందస్థాయి అధికారుల దృష్టిలో ఉందా లేదా, లేకుంటేనే ఇతనే ఆ డెసిషన్ తీసుకున్నాడా? అంటే ఒక మృతదేహాన్ని తగలబెట్టడం అంటే ఈజీ థింక్ కదా. దాని తర్వాత ఏం జరగబోతాయంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పర్యవసానం ఏం జరగబోతుందని. చివరికి ఒక ఉన్నత స్థాయి అధికారిగా సిఐ ఒక మంచి స్థాయిలోకి వెళ్లాల్సిన వ్యక్తి చేసిన చిన్న దుందుడుకు చర్యల వల్ల ఈరోజు అతని మీద హత్యాయత్నం కేసు నమోదైంది. సో ఇది తేలే లోపల తన సర్వీస్ అంతా కూడా ఈ రిమార్క్తో ఉండాల్సిన నేపథ్యం. సో ఇటువంటి
సిచ్యువేషన్స్ చాలా గట్టిగా జరుగుతాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి ఏం జరిగింది, ఎందుకు ఎక్కడెక్కడ ల్యాప్సెస్ జరిగాయి, ఎందుకు నిర్లక్ష్యం వహించారు, కనీసం తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేకపోయారు, ఇవన్నీ వరుసగా జరుగుతాయి. సో ఇప్పుడు మరోవైపు మనకి ఇప్పుడు కానీ చూసుకుంటే కొత్తగా ఏసీపీ లతా కుమారి ఎంటర్ అయింది. కారణం ఏంటి, టాస్క్ ఫోర్సే దీన్ని ముందుకు తీసుకుని వచ్చారు. ఓకే, టాస్క్ ఫోర్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆమె ఆదేశాల ప్రకారం ఎవరు పోయారు, మార్కాపురాన్ని పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకుని వచ్చారు, వచ్చిన తర్వాత అతన్ని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో పెట్టారా, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టారా, ఎక్కడ పెట్టారు, ఇవన్నీ 1 by 1 వస్తున్న ఆలోచనలు, వస్తున్న క్వశ్చన్స్. సో ఇవన్నీ తాళాలి, ఇది అన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పటికడికి ఎవరైనా చూడంటే జస్ట్ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కాదు, బిగ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ ఇది. సాయి కృష్ణ ఎపిసోడ్లో అనదర్ బిగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారికి నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో కీలక మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి చేరుకున్నారు. సాయి కృష్ణ ఉదంతంలో లతా కుమారిని విచారిస్తూ ఉన్నారు. విచారణకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మార్కాపురం నుంచి విచారణకు రావాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు లతా కుమారి. మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారు అన్న సమాచారంతో లతా కుమారిని విచారణకు పిలిచారు ఏసీపీ దైవప్రసాద్. కృష్ణలంక స్టేషన్లో లతా కుమారిని విచారిస్తున్నారు ఏసీపీ దైవప్రసాద్ బృందం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్. మీరేమనుకుంటున్నారు, ఇది కేవలం నాగరాజుకే మాత్రమే పరిమితమైన అంశం అనుకుంటున్నారా, లేకపోతే బియాండ్ ఇంకా బిగ్ 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 అనే పేర్లు ఏమైనా ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగి ఉండొచ్చు? తెలుగు ప్రజలుగా మీ మాట ఏంటి, మీ మనసులో మాట ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.